ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రెండే వర్గాలు. దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, విశ్వాసం ఉంచని వాళ్ళు, కుమారుని అంగీకరించువారు, అంగీకరించని వారు, నిత్య జీవము కలిగిన వారు, నిత్య జీవము లేనివారు. ఈ జీవము లేనివాడు జీవం లేనివాడే. వాడు ఎంత సెంటు కొట్టుకున్నా జీవము లేనివాడే. ఎంత ముఖానికి ఎంత మంచి మేకప్ చేసుకున్నా వాడు జీవం లేనివాడే. శవమే. శవానికి ఒక ట్యూబ్ మొత్తం అయిపోయేదాకా ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాస్తాము. దానికి ఏమన్నా విలువ వస్తుందా? శవాన్ని పట్టుకొని మంచి ఫారిన్ స్ప్రే తీసుకొచ్చి సెంటు కొడతాం, విలువ వస్తుందా? శవాన్ని పట్టుకొచ్చి మంచి టెరిబుల్ సూట్ తొడిగిస్తాము, పట్టు చీర కడతాం. ఆడోళ్ళు ఆడ శవం అయితే పట్టు చీర కడతాం. శవానికి ఏమన్నా విలువ వస్తుందా? లోపల జీవమే లేనప్పుడు నువ్వు ఖరీదైన బట్టలు కట్టిన శవమే, నీవెంత అందమైన మేకప్పులు చేసిన శవమే. శవమే. జీవము లేనివాడు ఎంత సాధన చేసిన శవమే.